ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రాజమండ్రి ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాలు రంగవల్లుల పోటీలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడ్పాటి షణ్మారెడ్డి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, తెలుగుల గాండ్ల సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ సంకీస భవానీప్రియ, నగరపాలక సంస్థ మాజీ ఫ్లోర్ లీడర్ పోల్ విజయలక్ష్మి, రాజమహేంద్రవరం ఆదిత్య కళాశాల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి తదితరులు విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలనతో సంక్రాంతి ఉత్సవాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్ భోగిమంటలను వెలిగించారు. విద్యార్థులు నృత్య గాన ప్రదర్శనతో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా సిఆర్టీ డైరెక్టర్ ఏ శ్రీనివాసరెడ్డి, ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, యానిమేషన్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, బిజినెస్ స్కూల్ ప్రిన్సిపల్ డి రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ కె ఆనందరావు, ఎన్ఎస్ఎస్ పిఓ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన విద్యార్థులు గ్రీష్మ, చార్వి, భాగ్య, అమృత, దీక్షిత, జయశ్రీ, సంతోషులను కళాశాల యాజమాన్యం అభినందించింది. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాలనీ 10వ వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాలనీ 10వ వార్డులో సంక్రాంతి ముగ్గుల పోటీలు డ్వాక్రా మహిళా సభ్యులు అనిత, మాధవి, సత్యవతి, ఉషాకుమారి, వీరా తదితరుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుబ్రహ్మణ్యం విచ్చేశారు. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో 40 మంది మహిళలు పాల్గొన్నారు. మొదటి బహుమతి గీతిక మైక్రోఓవెన్ గెలుపొందగా, రెండవ బహుమతి ఉషా వాక్యూమ్ క్లీనర్ గెలుపొందారు. మూడో బహుమతిగా శ్రీజ ఎలక్ట్రికల్ స్టవ్ను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, సోమేశ్వరరావు, రామారావు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మహిళలందరికీ డ్వాక్రా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.